అరసెమలుల సమస్య తగ్గేందుకు త్రిఫల చూర్ణాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకొని వాడుకోవాలో ఇప్పుడు ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. అరసెమలలు ఈ యొక్క సమస్యనే పైల్స్ అనేటువంటి పేరుతోనూ, హెమరాయిడ్స్ అనేటువంటి పేరుతోనూ వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారనమాట. అర్సెస్ అనేటువంటి పేరు సంస్కృతంలో దీనికి ఉంది. దీన్నే కొన్ని ప్రాంతాల్లో మూలశంక అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. అదేవిధంగా మొలలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారనమాట. మూలశంక అంటే మలద్వారం దగ్గర, అంటే మూల ప్రాంతంలో మలద్వారం దగ్గర శంఖ అంటే బాధను కలుగజేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మూల శంఖ అనేటువంటి పేరుతోనూ, అదేవిధంగా మొలలు అంటే మొల అంటే మేకు అనేటువంటి అర్థం. మేకు కుచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి, ఎలాంటి బాధ, పోటు, సలుపు, ఇబ్బంది, అసౌకర్యం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఆ విధంగా మలద్వార ప్రాంతంలో అటువంటి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని మొలలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారనమాట. మరి ఈ యొక్క సమస్య కొంతమందిలో కొన్నాళ్ల పాటు వేధించేటువంటి పరిస్థితి ఉంటే, కొంతమందిలో దీర్ఘకాలం పాటు వేధించి ఇబ్బంది పెట్టి రకరకాలైనటువంటి యాతనలకు గురి చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి ఈ యొక్క సమస్యలో కొంతమందికి ఆ యొక్క మలద్వారం వద్ద చేతికి ఈ యొక్క అరసమలలు తగులుతూ ఉంటే, కొంతమందికి మలద్వారం వద్ద చేతికి అరసమలలు తగలకుండా లోపలనే ఉండేసి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు కలుగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే కొంతమందిలో ఈ యొక్క నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటి లక్షణాలు ఉంటే, కొంతమందిలో మరి ఇలాంటి లక్షణాలు లేకుండా కేవలము మల విసర్జన సమయంలో రక్తం పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో ఈ రెండు కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే నొప్పి, పోటు, మంట, బాధ, సలుపు, అసౌకర్యం ఉండడమే కాకుండా మల విసర్జన సమయంలో రక్తం పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. ఈ యొక్క మూల వ్యాధి లేకపోతే అరసమలల వ్యాధి తగ్గేందుకు మనం త్రిఫల చూర్ణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, 150 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని ఒక పాత్రలో తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే నేను కలపడం జరుగుతుందన్నమాట. మీరు ఈ యొక్క ఫార్ములా తయారీకి 150 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట. అట్లే రెండవ పదార్థంగా సునాముఖి ఆకు చూర్ణం, దీన్నే సెన్నా పౌడర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సునాముఖి ఆకు ఎండించినటువంటిది మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా ఆకు పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది. కానీ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఈ యొక్క సునాముఖి ఆకును తెచ్చుకొని శుభ్రం చేసేసి మీరు తాజాగా తయారు చేసుకుని ఔషధంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా సత్వరం ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే సునాముఖి ఆకుని మనం పౌడర్ తయారు చేసిన తర్వాత ఎక్కువ కాలం పాటు ఇందులో ఔషధ గుణాలు ఉండవు అనమాట. అంటే కాలం గడిచే కొద్దీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి ఔషధం తాజాగా తయారు చేసినటువంటిది అయితే పర్వాలేదు, కానీ మరి ఎప్పుడో తయారు చేసినటువంటిది అయితే ఔషధ గుణాలు తగ్గిపోయి ఆశించిన స్థాయిలో ఫలితాలు కూడా కలగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క సునాముఖి ఆకును తెచ్చుకొని వాడుకోవడం కానీ, లేకపోతే ఈ మధ్య కాలంలో తయారు చేసినటువంటి సునాముఖి ఆకు చూర్ణం మీకు దొరికినట్లయితే అది తెచ్చుకొని వాడుకోవడం కానీ సరిపోతుంది అనమాట. ఈ సునాముఖి ఆకు యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అంటే 150 గ్రాముల త్రిఫల చూర్ణంలో సునాముఖి ఆకు చూర్ణము కేవలము 50 గ్రాములు కలుపుకుంటే సరిపోతుంది అనమాట. త్రిఫల చూర్ణంలో ఈ యొక్క మూలశంక వ్యాధిని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అదేవిధంగా సునాముఖి ఆకులో కూడా ఈ మూలశంక వ్యాధిని తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అంటే అది ఎలాంటి మూలశంక వ్యాధి అయినా ఈ రెండు పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల దివ్యమైనటువంటి ఔషధ గుణాల ప్రభావం చేత చక్కటి ఫలితం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకున్న తర్వాత ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే ఈ యొక్క ఔషధాన్ని సేవించాలన్నమాట. ఈ యొక్క ఔషధాన్ని ఎలా సేవించాలంటే, రోజు సమస్య తీవ్రతను బట్టి, వయస్సును బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, ఉధృతిని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ యొక్క చూర్ణాన్ని ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట. కాబట్టి సమస్య కొద్దిగా ఉంటే మరి 1/2 టీ స్పూన్ సరిపోతుంది. అదేవిధంగా సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం 1 స్పూన్ వరకు కూడా వాడుకోవాల్సి వస్తుంది అనమాట. లేదంటే సమస్య తీవ్రత తగ్గేంత వరకు కొన్నాళ్ల పాటు 1 టీ స్పూన్ వాడి తర్వాత క్రమంగా డోస్ తగ్గిస్తూ 1/2 టీ స్పూన్ వాడుకున్నా సరిపోతుంది అనమాట. కాబట్టి మీ యొక్క పరిస్థితిని బట్టి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. ఒకవేళ మరి ప్రమాణం ఎక్కువ అయినట్లయితే దానివల్ల మరో రోజు ఒక 2 నుంచి 4 సార్లు వరకు బేదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కానీ మిగతా ప్రమాదకరమైన పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి మీ యొక్క పరిస్థితిని బట్టి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది అనమాట. మరి ఈ యొక్క 2.5 నుంచి 5 గ్రాముల వరకు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణంలో తగినంత స్వచ్ఛమైనటువంటి ఈ యొక్క
తేనె కలిపేసేయాలన్నమాట. మరి తేనె వాడకూడనటువంటి వాళ్ళైతే ఈ యొక్క చూర్ణాన్ని కాస్త గోరువెచ్చని నీళ్ళలో కలిపి వాడుకుంటే సరిపోతుంది. తేనె వాడదగ్గ వాళ్ళందరూ కూడా ఈ యొక్క చూర్ణాన్ని ఈ యొక్క పద్ధతిలో నేను చేసి చూపించేటువంటి పద్ధతిలో తేనెతో కలిపి వాడుకుంటే సరిపోతుందన్నమాట. కాబట్టి తగినంత చూర్ణాన్ని, అంటే మనకు అవసరమైనటువంటి చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మరి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా చూశారు కదా, బ్రహ్మాండమైనటువంటి మూల వ్యాధిని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని రాత్రి పడుకునేటప్పుడు చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు తాగితే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు ఏ రకమైనటువంటి మూలల వ్యాధి అయినప్పటికీ చాలా చక్కగా దీని యొక్క ఫలితం కనిపిస్తుంది. అంతేకాకుండా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మలబద్ధక సమస్య కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో మరి చాలామంది మోషన్ ఫ్రీగా కాక చాలా అవస్థలు పడుతూ ఉంటారనమాట. మరి ముక్కి మూలిగి రకరకాల ప్రయత్నం చేసినప్పటికీ మరి ఆశించిన స్థాయిలో మల విసర్జన జరగకపోవడం చేత దాని యొక్క ప్రభావము ఇతర అవయవాల మీద పడి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి కేవలము ఇది ఈ మూలశంక వ్యాధిని తగ్గించడమే కాకుండా కాల విరేచనం, అంటే రోజు సకాలంలో విరేచనం అయ్యేదానికి కూడా, అంటే మోషన్ ప్రాబ్లం లేకుండా ఉండి కాన్స్టిపేషన్ సమస్య లేకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ మూలశంక వ్యాధి తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో చూశారు కదా. మనం ఈ కార్యక్రమంలో త్రిఫల చూర్ణము, అసలు త్రిఫల చూర్ణం అంటే ఏంటి, త్రిఫల చూర్ణంను ఏ ఏ వ్యాధుల్లో మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలకి ఔషధంగా ఉపయోగించుకోవచ్చు, ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడుకోవచ్చు, అదేవిధంగా చర్మ వ్యాధులు తగ్గించేందుకు, అదేవిధంగా రక్తశుద్ధికరంగా ఉపయోగపడేటట్లు త్రిఫల చూర్ణాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకొని వాడుకోవచ్చు, అట్లే మొటిమల సమస్య తగ్గేందుకు త్రిఫల చూర్ణాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకొని వాడుకోవచ్చు, దీనితో పాటు మరి ఈ మూల వ్యాధి అనేటువంటి ఈ యొక్క సమస్య తగ్గేందుకు కూడా త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడుకోవచ్చు మొదలగు అనేక వివరాలు తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.